రుద్రాణి చేసిన పనికి కావ్యను ఆడిపోసుకుంటున్నారని కావ్యకు అడ్డుగా నిలబడ్డ స్వప్నం తోసేసిన రుద్రాణి చెంప పగలగొట్టిన రాజ్. షాక్ లో అపర్ణ. ఇంతకు ఏం జరిగింది, రుద్రాణి ఏం చేసిందని చెప్పి ఇప్పుడు కావ్యని ఆడిపోసుకుంటున్నారంటూ స్వప్న అడ్డుగా వచ్చింది. మరి స్వప్నను రుద్రాణి తోసేయడం ఏంటి? అసలు రాజ్ రుద్రాణి చెంప ఎందుకు పగలగొట్టాడు? దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక రుద్రాణి అయితే అపర్ణను ధాన్యలక్ష్మిని ఇద్దరిని కూడా చాలా చక్కగా తన వైపు తిప్పేసుకుంది. స్వప్న అందరికీ ఊహించని షాకే ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కావ్యని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయంలో నన్ను నా చెల్లని లాగి మాట్లాడాలంటే అస్సలు ఊరుకోని జాగ్రత్త అని చెప్పి మా పుట్టింటి వాళ్ళని ప్రతి దానికి ఆడిపోసుకుంటే ఊరుకోను అంటూనే ఇక స్వప్న మాట్లాడుతున్న మాటలకి అందరూ నోరు మూసుకుని నుంచోవాల్సి వచ్చింది. ఎందుకంటే రాహుల్ చేసిన తప్పు వల్ల రుద్రాణి కూడా తప్పు చేసింది అయ్యింది. రుద్రాణి కూడా స్వప్నతో మాటలు పడుతోంది. దానికి ఏదైనా ఉంటే మీ అత్తగారిని అనుకో, మా జోలికి రాకు అంటే మీరేదైనా ఉంటే మీ కోడల్ని అనుకోండి, అంతవరకే కానీ నా పుట్టింటి జోలికి రాకండి. ఈ రాహుల్ చేసిన తప్పుకి వాళ్ళమ్మ కొమ్ము కాసింది కాబట్టి ఆవిడని అంటున్నాను. మీ అందరికీ ఎందుకు పౌరుషం వస్తోంది? నా చెల్లెలనంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అనేసరికి కావ్య నువ్వు రాక్క అని స్వప్నం పైకి లాక్కెళ్ళిపోతుంది. ఏంటక్క ఆవేశం అంటే, నోరు మూసుకునుంటే ఇక్కడ మనం చెల్లుబాటు కామే, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఈ అనామిక వచ్చిన దగ్గర నుంచి ధాన్యలక్ష్మి మరీ రెచ్చిపోతోంది. ఇదివరకు ఇట్లాగా కామ్గా ఉండడం కాదు కదా. ఇప్పుడు ఆవిడ గారి కోడలే చాలా గొప్పది అన్నట్లుగా మనం ఎందుకు పనికిరామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే తానా అంటే తందానా అని తలదించుకున్నాం అనుకో, మన పరిస్థితి ఇంకా మామూలుగా ఉండదు. నువ్వు కామ్గా ఉండు, నీకేం తెలీదు అని చెప్పని అంటుంది. ఇక ఈలోపు తర్వాత రోజునే సత్యనారాయణ వ్రతం చేయించి ఇక కళ్యాణ్కి ఇంకా అనామికకు శోభనం ఏర్పాట్లు కూడా చేసేద్దామని ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక వ్రతం ఏర్పాట్లు చేస్తూ ఉన్న టైంలోనే రుద్రాణి ఏమో అక్కడికి వచ్చి దీపపు కుందలో నూనె పోసి పెట్టినటువంటి ఆ కుందని కిందికి పడేసి తన చీర పాడైపోయిందని, ఇలా ఎందుకు చేశావని కావ్యాన్ని తిట్టిపోస్తూ ఉంటుంది. అది ఎవరూ చూడకుండా రాజ్ గమనిస్తాడు, కానీ ఏమీ మాట్లాడ్డు. పైనుంచి స్వప్న కూడా అది చూస్తుంది. ఈలోపు రుద్రాణి మాత్రం ఇక్కడ చాలా పెద్ద గొడవ చేసేస్తూ ఉంటుంది. అనవసరంగా ఇప్పుడు నా చీరంతా పాడు చేయరని కాకపోతే ఏంటిదంతా అని చెప్పని అంటుంది. నేనేం చేశానండి, నేనిక్కడ దేవుడి అలంకారం చేస్తున్నాను. దీపపు కుంద నాకు చాలా దూరంగా ఉంది. నేనేదో తప్పు చేసినట్టు నన్ను అంటున్నారు అని కావ్య అంటుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? నీ ఇష్టానికి నువ్వు చేసేసి పైపిచ్చి నేనేదో కావాలని నేనే చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది రుద్రాణి. ఇక ఈలోపు ధాన్యలక్ష్మి వచ్చి అందుకుంటుంది. ఎందుకు చేయదు రుద్రాణి? ఎందుకో తెలుసా, నా కొడుకు కోడలు చక్కగా వ్రతం చేసుకుంటున్నారని చెప్పి ఈవిడ గారి కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. ఆవిడ గారు వచ్చి ఈ పూజకి ఏర్పాట్లు చేస్తున్నప్పుడే అనుకున్నాను, ఈ దరిద్రపు కొట్టు గోల నాకెప్పుడు పోతుందా అని చెప్పి నేనే అలంకారం చేసుకుంటానంటే అత్తయ్య గారేం విన్నారు కాదు అని చెప్పని అంటుంది ధాన్యలక్ష్మి. ఎందుకు ధాన్యలక్ష్మి మరీ అంత పుల్లవిరుపుగా మాట్లాడటం మొదలు పెట్టావు? కావ్యాలని నీకంత తప్పేం కనిపించింది అని చెప్పని అంటే, తప్పే కనిపిస్తుంది బామ్మగారు. ఎందుకంటే మా కావ్యకున్న తెలివితేటలకి మా కావ్య తలుచుకుంటే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయటం 10 నిమిషాలు 10 నిమిషాల పని. కానీ అది చేయకుండా అనామికతోటి కళ్యాణ్ జీవితం నడవాలి అని, కళ్యాణ్ ఇష్టపడ్డ అనామికను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అది కష్టపడింది కదా. అందుకే తప్పే కనపడుతుంది. ప్రతి ఒక్కరికి మా వదిన మా చెల్లెలు చేసింది తప్పులానే అనిపిస్తుంది అని చెప్పని అంటూ ఇప్పుడు చూస్తే ఇప్పుడు అదే తప్పు చేసిందని చెప్పి దాన్ని మాట్లాడుతున్నారు మీరు, చెప్పండి అని చెప్పని అంటుంది రుద్రాణిని. ఏం తప్పు చేసిందా చూడు, చీర ఎలా పాడైపోయిందో అని చెప్పని అంటే, ఆ దీపపు కుందే నీ చేత్తో నువ్వు కింద పడేసి నీ చీర మీద నూనె వరకేలా చేసుకున్నావు, అప్పుడు చీర పాడవుతుందని నీకు తెలీదా అంటుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు పడేసుకుంటాను అంటే, పైనుంచి నేను చూశాను, అక్కడి నుంచి రాజు కూడా చూశాడు, అడుగు అని చెప్పని అనగానే రాజ్ రుద్రాణి వంక అలా చూస్తూ ఉంటాడు. అది నేను పడేసుకోలేదు, కావ్య చెయ్యి తగిలి అని చెప్పని అంటూ ఉంటుంది. కావ్య చెయ్యి తగిలి కాదత్తా, నీ చెయ్యి తగిలి అది కావాలనే కింద పడింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, కావ్య విషయంలో నువ్వు ప్రతిదానికి వచ్చేస్తున్నావేంటి? ఈ కావ్యే కావాలని చెప్పి నా చీర పాడు చేయటానికి, ఈ పూజ నాశనం చేయటానికి చేసింది అని చెప్పి కావ్య మీదకు వెళ్తూ ఉంటుంది రుద్రాణి. అలా వెళ్తూ ఉండగా ఇక అప్పుడు స్వప్న వచ్చి అడ్డుగా నిలబడుతుంది. నా చెల్లెలు జోలికొస్తే ఊరుకోనని చెప్పాను, ఇంకొకసారి నా చెల్లెల్ని కొట్టాలని కానీ మాటలు అనాలని గాని ప్రయత్నిస్తే
ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సమాధానం మాటలతో కాకుండా చేతలతో చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పని అనగానే, అంటే ఏంటి, కొడతావా అని చెప్పేసేసి రుద్రాణి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, లేకపోతే దీని ప్రెగ్నెన్సీ పోదు అని చెప్పి ఆలోచించి స్వప్నని గెంటేస్తుంది. అలా గెంటేసేసరికి గబగబా వచ్చి కళ్యాణ్ స్వప్నని పట్టుకుంటాడు. ఏంటత్త ఇది అని చెప్పని, తను ప్రెగ్నెంట్ ఆ మాత్రం తెలీదా అని చెప్పని అంటాడు. ఈలోపు రాజ్ వచ్చి రుద్రాణి చెంప చెళ్ళను పగలగొడతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రాజ్ ఏం చేస్తున్నావు అని చెప్పి రుద్రాణి అనేసరికి, ఏం చేయాలి, తను గర్భిణి అని తెలుసు, ప్రతిసారి తనని ఇబ్బంది పెట్టడం, తనని పరుగులు పెట్టించటం, ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ కి దిగిపోయావు. ఇలా గొడవ చేస్తే ఖచ్చితంగా స్వప్న ఊరుకోదని తెలిసే స్వప్నని రెచ్చగొట్టడానికే కావ్యని మాట్లాడటం మొదలు పెట్టావు. స్వప్న రెచ్చిపోయి మాట్లాడినప్పుడు ఇలా పడేయాలని చెప్పి ఆ దీపపు కుందే ముందే రెడీగా పెట్టుకున్నావు. ఇది నీ ప్లాన్ అంటాను, దానికి నువ్వేమంటావు అనగానే ఒక్కసారిగా రుద్రాణి తను వేసిన ఎత్తు మొత్తం బయటకు వచ్చేసేసరికి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు రాజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పనంటే, నిన్న చూసావు, ఈ రోజు కూడా చూసావు, స్వప్న ఖచ్చితంగా కావ్య విషయంలో ఇకపై ఎవరైనా మాట్లాడితే ఊరుకునే పరిస్థితుల్లో లేదు అని అర్థమైపోయింది నీకు. అందుకోసమే నువ్వు కావాలని చెప్పి ఇక్కడ గొడవ పెట్టి స్వప్న ప్రెగ్నెన్సీ పోగొట్టి రాహుల్కి స్వప్నకి మధ్య ఎటువంటి బాండింగ్ లేకుండా చేసి వాళ్ళిద్దరిని విడతీయాలని చెప్పి కంకణం కట్టుకున్నావని నేనంటాను. దానికి నువ్వేమంటావత్తా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా రుద్రాణి నేను అలా ఆలోచించలేదు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక కావ్య ఇదంతా వద్దు, నేనే వెళ్లిపోతాను అని చెప్పని అంటుంది. అక్కడి నుంచి వెళ్లిపోతూ, ఆగు కావ్య, నువ్వెందుకు వెళ్ళాలి? పిన్ని, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, ప్రతి విషయంలోనూ కళావతిదే తప్పు అన్నట్టుగా అంటున్నావు కదా, కళావతి ఉంటే ప్రతి విషయము కూడా చెడిపోతుంది అంటున్నావు కదా. మరి కళావతి ఈ ఇంటికి వచ్చి దగ్గరగా సంవత్సరం అవుతోంది. మరి ఇంతకాలంలో లేని నాశనం అవ్వడం గాని, చెడిపోవడం గాని, ప్రతి పూజ విఫలమవడం గాని ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి పిన్ని? నాకు తెలియక అడుగుతున్నాను, ఒకసారి చెప్పవా అని చెప్పని అంటాడు రాజ్. మరొక విషయం నీకు చెప్తాను. ఇప్పుడు దురదృష్టవంతులు కానీ, లేకపోతే జాతకంలో లోపాలు ఉన్నవాళ్లు కానీ, దోషాలు ఉన్న వాళ్ళు కానీ పెళ్లిళ్లు చేసుకుంటే వాళ్ల కోసం చేసే పూజల్లో ఇలాంటివి దొర్లుతూ ఉంటాయి అని చెప్పని అంటే, ఇక కళ్యాణ్, అవునన్నయ్య, నువ్వన్నది నిజమే అని చెప్పని అంటూ, అమ్మా నీకు తెలియని ఒక విషయం ఈ రోజు ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను చూడు. నీ కోడలు చేసే పూజల్లో ఎలాంటి దోషాలు దొర్లినా వాటికి కారణం కావ్య వదిన కానే కాదు, స్వప్న అంతకంటే కాదు, నీ కోడలే కారణం. ఎందుకంటే తనకు దోషం పోలేదు కాబట్టి. ఆ రోజు చెట్టు చచ్చిపోయింది, కానీ కావ్య వదిన రాత్రికి రాత్రి ఆ చెట్టుని మార్చి బ్రతికున్న చెట్టుని పెట్టి ఉదయానికి అందరికీ పచ్చని చెట్టు కనిపించేలా చేసింది. అలా చేయటం వల్లే నేనిష్టపడ్డ అనామిక నా జీవితంలోకి వచ్చింది. ఆ రోజున 2 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప నీ కోడలొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోదు అని చెప్పి సేటు అడ్డు పెడితే అన్నయ్యను పిలిచి అన్నయ్యను ఒప్పించి వాళ్ళకి 2 కోట్లు ఇప్పించింది. అందుకే నీ కోడలు ఈ ఇంట్లో ఈ రోజు అడుగు పెట్టింది. ఈ విషయాలు నీకు తెలియవు కదా, అందుకే కావ్య వదిన తప్ప నీ కోడలే చాలా మంచిదైపోయింది అనేసరికి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలా జరిగి రుద్రానికి బుద్ధి చెప్పడంతో పాటు ధాన్యలక్ష్మి నిజం తెలుసుకుంటుందేమో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.